Namaste dear students, welcome to our video lesson number 80. In this video, we are going to learn as positive degree as and not so positive degree as. Okay, అసలు ఏంటండి పాజిటివ్ డిగ్రీ? ఆల్రెడీ వి ఆల్ నో డిగ్రీస్ అంటే ఒక క్వాలిటీని యాడ్జెక్టివ్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు అంటే యూజువల్గా ఏదైనా ఒక క్వాలిటీయే యాడ్జెక్టివ్. అంటే హ్యాండ్సమ్ అనేది ఒక క్వాలిటీ, బ్యూటిఫుల్ అనేది ఒక క్వాలిటీ, చీప్ అనేది ఒక క్వాలిటీ, ఓకే, క్లెవర్ అనేది ఒక క్వాలిటీ. అంటే ఒక పర్సన్ లేదా ఒక థింగ్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఇవన్నీ. ఓకే, ఈ క్వాలిటీస్ని గురించి మనం చెప్తున్నప్పుడు చాలాసార్లు అతను తెలివైనవాడు అంటాం, కొన్నిసార్లు కంపేర్ చేస్తుంటాం, ఫలానా వాడి కన్నా ఫలానా వాడు తెలివైనవాడు. అలాగే ఈ అందరిలో అంటే ఇక్కడ 10 మంది ఉన్నాం, ఈ ఆఫీస్లో లేకపోతే ఈ క్లాస్ రూమ్లో అందరిలోకి ఆయన తెలివైనవాడు, ఇలా మనం కంపేర్ చేస్తుంటాం. అఫ్కోర్స్ యూ ఆల్ నో దిస్, ఇవన్నీ మీకు తెలిసినవే. అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అనేవి ఉంటాయన్న సంగతి మీకు తెలుసు. ఓకే, అంటే ఒక వర్బ్కు ఉన్నట్టే 3 ఫార్మ్స్. యూజువల్గా మనం ప్రజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఎలా అయితే వర్బ్కు ఉంటాయో, అండ్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఒక యాడ్జెక్టివ్కి ఉంటాయి. వీటిని ఎలా తెలుసుకోవటం అంటే మీకు స్టాండర్డ్ డిక్షనరీ ఏదైనా కొనుక్కుంటే అందులో మీకు సపోజ్ హ్యాండ్సమ్ అని అంటే మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్ అని మీకు ఈ యాడ్జెక్టివ్ ఫార్మ్స్ కూడా అంటే పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈరోజు ఆన్లైన్ డిక్షనరీస్ అన్నింటిలో కూడా మీకు అవి దొరుకుతున్నాయి. ఓకే, నేను కూడా కొన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. సపోజ్ పాజిటివ్ డిగ్రీ అంటే ఏ కంపారిజన్ లేకుండా, అంటే ఎవరితో కంపేర్ చేయకుండా ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఆర్ థింగ్ క్వాలిటీని చెప్తే దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ డిగ్రీ. అంటే సపోజ్ హీఈస్ హ్యాండ్సమ్, మహేష్, లెట్ us టేక్ మహేష్ ఈజ్ హ్యాండ్సమ్ అంటే మహేష్ అందగాడు. మహిమ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తాం. మహేష్ ఈజ్ హ్యాండ్సమ్, మహిమ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ అనేవి యాడ్జెక్టివ్స్. అంటే మహేష్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్, ఎలా కనిపిస్తాడు ఆయన, హౌ డస్ హీ సీమ్ టు బి అంటే ఇక్కడ హిస్ హ్యాండ్సమ్, అందంగా ఉంటాడు. మహిమ ఇస్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే ఆమె అందంగా ఉంటుంది. ఓకే, యూజువల్గా ఆడవాళ్ళని మనం బ్యూటిఫుల్ అని చెప్తాం, మగవాళ్ళని హ్యాండ్సమ్ అని చెప్తాం. ఓకే, అలాగే సపోజ్ సోను ఈజ్ క్లెవర్, సోను ఈజ్ క్లెవర్, సోను తెలివైనవాడు. ఓకే, అండ్ భీమ్ ఈజ్ స్ట్రాంగ్, భీమ్ ఈజ్ అ స్ట్రాంగ్ బాయ్. అంటే ఇక్కడ భీమ్లో స్ట్రాంగ్ అనే క్వాలిటీని, సోనులో క్లెవర్ అనేటటువంటి క్వాలిటీని అండ్ మహేష్లో హ్యాండ్సమ్ అనే క్వాలిటీని మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎవరితో కంపేర్ చేయట్లేదు కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. సమ్టైమ్స్ మనం కంపేర్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మహేష్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దెన్ కళ్యాణ్, మహేష్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దెన్ కళ్యాణ్. అంటే ఇక్కడ కళ్యాణ్ కన్నా మహేష్ అందంగా ఉంటాడు. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి క్వాలిటీని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కంపారిటివ్ డిగ్రీ అంటే మోర్ బ్యూటిఫుల్, మోర్ హ్యాండ్సమ్, క్లెవర్, క్లెవరర్, స్ట్రాంగర్, స్ట్రాంగర్, స్ట్రాంగ్, స్ట్రాంగర్ ఇలా మనం చెప్పుకుంటూ వస్తాం. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కంపేర్ చేస్తున్నప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఇవన్నీ బేసిక్స్ అండి. ఓకే, సపోజ్ మహేష్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దెన్ కళ్యాణ్. అలాగే సోను ఈజ్ క్లెవరర్ దెన్ మిత్ర అండ్ భీమ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ రామ్. భీమ్ ఈజ్ స్ట్రాంగర్ అంటే ఇక్కడ యాక్చువల్లీ వెన్ వీ కంపేర్ 2 persons ఆర్ 2 things వీ యూజ్ కంపారిటివ్ డిగ్రీ. అంటే క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్, చీప్, చీపర్, చీపెస్ట్. అంటే ఎక్కడ మోర్ వాడాలి, ఎక్కడ ఈఆర్ ప్లస్ ఈఎస్టీ ఎస్ట్ అని అంటే చీప్, చీపర్, చీపెస్ట్ అని ఎక్కడ అనాలి, వీక్, వీకర్, వీకెస్ట్ అని అనాలి, హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్ అని ఎలా అనాలంటే మనం వర్బ్స్ని నేర్చుకున్నట్టే వీటిని కూడా మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఎలా నేర్చుకోవాలి అంటే కొన్ని ఫామ్స్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ వాట్సాప్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ చాలా ఫామ్స్ ఇవ్వడం జరిగింది, లేకపోయినా మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు అండ్ స్టాండర్డ్ డిక్షనరీస్లో కూడా ఇవి దొరుకుతాయి. సో మహేష్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దెన్ కళ్యాణ్. ఓకే, సోను ఈజ్
క్లెవరర్ దెన్. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ అనేది ఇద్దరి మధ్యలో జరుగుతుంది కాబట్టి మనం కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒక గ్రూప్లో కానీ అంటే సమూహంలో కొంతమంది, అంటే మోర్ దెన్ 2 persons or 2 things. When you compare more than 2 persons or 2 things, we use superlative degree. అంటే అందరిలోకి ఇద్దరు కాదు, అక్కడ కళ్యాణ్ కన్నా మహేష్ అందమైన వాడు కాదు, అక్కడ 10 మంది ఉంటే ఈ 10 మందిలోకి మహేష్ అందగాడు అని చెప్పడం ఇది. అప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గై ఇన్ అవర్ క్లాస్. మహేష్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గై ఇన్ అవర్ విలేజ్, ఇన్ అవర్ స్ట్రీట్, ఇన్ అవర్ రిలేటివ్స్, ఏదైనా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మోస్ట్, ద మోస్ట్, ముందు హ్యాండ్సమ్ చెప్పాం, తర్వాత మోర్ హ్యాండ్సమ్ చెప్పాం, నౌ మోస్ట్ హ్యాండ్సమ్ అనేటప్పుడు ద అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, సోను ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్. సోను ఈజ్ క్లెవర్, మామూలుగా చెప్తున్నప్పుడు సోను ఈజ్ క్లెవర్, ఆర్ సోను ఈజ్ క్లెవరర్. నౌ సోను ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ కంపారిజన్, ఇందాక ఏం చెప్పాం, సోను ఈజ్ క్లెవరర్ దాన్ మిత్ర. బట్ నౌ సూపర్లేటివ్ డిగ్రీని ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే అందరిలోకి తెలివైన వాడు, అంటే సోను ఈజ్ ద క్లెవరెస్ట్, ద క్లెవరెస్ట్. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేసేటప్పుడు యూజువల్గా మనం దాని యూజ్ చేసి చెప్తాం. ద మోస్ట్, ద క్లెవరెస్ట్, ద స్ట్రాంగెస్ట్, ద చీపెస్ట్, ఇలా మనం చెప్తాం. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. సోను ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఓకే, భీమ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్. భీమ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ in our community, in our village, in our apartment, in our classroom, in our office. ఓకే, ఇలా అంటే సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేసేటప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఏదైనా ఒక థింగ్లో లేకపోతే ఒక పర్సన్లో ఎక్కువ ఆ క్వాలిటీ, పలానా క్వాలిటీ ఉందని చెప్పినప్పుడు ఏ కంపారిజన్ లేకుండా పర్టికులర్గా అపార్ట్మెంట్లోనా, ఊర్లోనా అని చెప్పకుండా మోస్ట్ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ ఈజ్ మోస్ట్ హ్యాండ్సమ్ గై అని చెప్పవచ్చు. మహేష్ ఈజ్ మోస్ట్ హ్యాండ్సమ్ గై. ఇక్కడ పలానా ఊర్లో మహేష్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గై ఇన్ అవర్ విలేజ్. అలా కాకుండా ఒక క్వాలిటీ ఎక్కువగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు దా లేకుండా కూడా మనం మోస్ట్ని యూజ్ చేసి చెప్పొచ్చు. అంటే మహేష్ ఈజ్ మోస్ట్ హ్యాండ్సమ్ గై అని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరితోని కంపేర్ చేయట్లేదు, అది సూపర్లేటివ్ డిగ్రీని దేన్ని యూజ్ చేయట్లేదు. ఆయనలో అందం ఎక్కువగా ఉంది అని చెప్పడానికి మహేష్ ఈజ్ మోస్ట్ గ్లామరస్ హీరో, ఇలా చెప్పేసినా పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ వరకు అంటే ఆయన అందమైనవాడు, ఆయన ఫలానా వారికన్నా అందమైనవాడు, ఆయన ఆ ఊరంతట్లోకి అందమైనవాడు. ఇది మనం 3 డిగ్రీస్ని చెప్తున్నట్టు. దీన్నే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్తాం. ఓకే, నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇందులోనే యాజ్ అంటే చాలాసార్లు ఎవరో ఒక్కరే మంచి క్వాలిటీతో, మంచి అందంతో, మంచి తెలివితేటలతో, మంచి స్ట్రాంగ్గా ఉండటం జరగదు కదా. కొన్నిసార్లు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అటువంటప్పుడు మనం ఈ యాజ్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. యాజ్ పాజిటివ్ డిగ్రీ. యాజ్ అంటే మహేష్, కళ్యాణ్ ఇద్దరూ అందమైన వాళ్ళే, బోత్ ఆర్ హ్యాండ్సమ్ అని చెప్పడం ఒక మార్గం. అలా కాకుండా మహేష్ లేకపోతే కళ్యాణ్ మహేష్ అంత అందమైన వాడే అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం? కళ్యాణ్ మహేష్ అంత అందమైన వాడే అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఇటువంటి మాటలు. ఓకే, రామ కూడా సీతంత అందమైందే, ఏమీ తక్కువేం కాదు, ఆమె కూడా అందమైందే, షీఈ్ ఆల్సో బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్? పలానా అంత, ఎవరంతా అని చెప్పాల్సి వస్తున్నప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం. యాజ్ పాజిటివ్ డిగ్రీ. యాజ్ అంటే కళ్యాణ్ ఈజ్ యాజ్ హ్యాండ్సమ్ యాజ్ మహేష్. కళ్యాణ్ ఈజ్ యాజ్ హ్యాండ్సమ్ యాజ్ మహేష్ అంటే కళ్యాణ్ కూడా మహేష్ అంత అందమైన వాడే. కళ్యాణ్ ఈజ్, చూడండి ఇది బీ ఫామ్ కాబట్టి ఈజ్ని వాడాం. కళ్యాణ్ ఈజ్ యాజ్ హ్యాండ్సమ్ యాజ్ మహేష్. ప్రతిసారి మనుషులకే చెప్పాం. ఈ బైక్ కూడా ఆ బైక్ అంత ఖరీదే. ఓకే, ఈ బైక్ కూడా ఆ బైక్ అంత ఖరీదే. ఓకే, దిస్ బైక్ ఈజ్ ఆల్సో యాజ్ కాస్ట్లీ యాజ్ ద బైక్. ఈయన కూడా అంత స్ట్రాంగ్ అయిన వాడే, ఈయన కూడా చిన్నవాడేం కాదు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, అంత స్ట్రాంగ్ అయిన వాడే. ఓకే, సో భీమ్ ఈజ్, సో యూ కెన్ సే రామ్ ఈజ్
యాజ్ స్ట్రాంగ్ యాజ్ భీమ్. రామ్ కూడా భీమ్ అంత స్ట్రాంగ్ అయిన వాడే. ఓకే, ఈ బండి కూడా ఆ బండి అంత ఫాస్ట్గానే వెళ్తుంది. టెన్సెస్లోకి వచ్చాం అంటే దిస్ బైక్, లేకపోతే యూ కెన్ సే దిస్ కార్ గోస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, వెళ్తుంది అని చెప్పడం కాబట్టి దిస్ కార్ గోస్ యాజ్ ఫాస్ట్ యాజ్ దట్ కార్. యాజ్ అ స్ట్రక్చర్ని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా తెల్లగా ఉంది. ఓకే, దిస్ ఇస్ బ్రైట్, మంచి బ్రైట్గా ఉంది. అది కూడా అంత బ్రైట్గానే ఉంది. ఓకే, దట్ శారీ ఈజ్ ఆల్సో ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ దిస్ శారీ. ఈయన కూడా ఆయనంత మంచివాడే. దిస్ మ్యాన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దట్ మ్యాన్. ఇలా మనం యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్తో మనం చెప్తాం. అంటే ఈయన కూడా ఆయన లాంటి వాడే, అంటే యాజ్ గుడ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్. ఓకే, రమా ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సీత. ఓకే, ఒకవేళ నెగిటివ్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం అంటే నాట్ సో, యాక్చువల్లీ యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ చెప్తాం. నెగిటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు నాట్ సో పాజిటివ్ డిగ్రీ యాజ్ని చెప్తాం. ఈయన ఆయనంత పొడవైన వాడు, ఇద్దరు ఒకటే పొడవు. హీ ఈజ్, సపోజ్ మిత్ర ఈజ్ యాజ్ టాల్ యాజ్ వంశీ. మిత్ర ఈజ్ యాజ్ టాల్ యాజ్ వంశీ. మిత్ర స్పీక్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఫ్లూయెంట్ యాజ్ వంశీ. ఇలా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈయనంత పొడవైన వాడు కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాట్ సో, యూజువల్గా మనం యూజ్ చేసేది నాట్ సో. అంటే ఎలా అంటే వంశీ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మిత్ర. అంటే వంశీ మిత్ర అంత పొడవైన వాడు కాదు. వంశీ ఈజ్ నాట్ సో, పాజిటివ్ డిగ్రీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. వంశీ ఈజ్ నాట్ సో టాల్ అంటే యాజ్కి బదులుగా ఇక్కడ సో పాజిటివ్ యాజ్ని యూజ్ చేస్తూ ముందు నాట్ని యూజ్ చేస్తున్నాం. అంటే వంశీ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మిత్ర. రాజేష్ స్పీక్స్ ఇంగ్లీష్ యాజ్ ఫాస్ట్ యాజ్ దినేష్. అంటే దినేష్ అంత ఫాస్ట్గానే ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇక్కడ అదే విషయాన్ని మనం నెగిటివ్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి? రాజేష్ డజంట్ స్పీక్ సో ఫాస్ట్ యాజ్ దినేష్. అర్థమవుతుందా? అంటే పాజిటివ్స్ చెప్పేటప్పుడు యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ని చెప్తాం. నెగిటివ్లో చెప్పేటప్పుడు నాట్ సో చెప్పి పాజిటివ్ డిగ్రీ యాజ్ని చెప్తాం. ఓకే, ఇందులోనే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఎలా మనం అంటే ఏదైతే టెన్స్ ఉంటుందో, ఏదైతే బీ ఫామ్ ఉంటుందో దాంతోనే మనం క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాజేష్ రమేష్ కన్నా తెలివైనవాడా అని అడగాలనుకోండి. ఎలా అడుగుతాం? మామూలుగా పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది? ఓకే, రమేష్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రాజేష్. రమేష్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రాజేష్. దీన్నే క్వశ్చన్గా అడగాలంటే ఈజ్ రమేష్ యాజ్ క్లెవర్ యాజ్ రాజేష్? దట్స్ ఇట్. ఇంత ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు ఎక్సర్సైజ్లో నాకు మీరు ఒక 5 సెంటెన్సెస్ పాజిటివ్ డిగ్రీతో, 5 సెంటెన్సెస్ కంపారేటివ్ డిగ్రీస్తో, 5 సెంటెన్సెస్ సూపర్లేటివ్ డిగ్రీతో అండ్ 5 sentences with as positive as తో, 5 sentences with not so positive as తో ఎక్సర్సైజ్లో చేయండి. అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదంతా ఇచ్చింది అండ్ నోట్స్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.